నగేష్ గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు చెప్పండి. సార్ నగేష్ గారు, మనం ఆ! నరేంద్ర మోడీ గారి గురించి పోయినసారి మనం ఒక పెద్ద ఆహ్, ఆహ్, అనాలిసిసే చేసాము. సో, అది చాలా మంచి అప్లాజ్ కూడా వచ్చిందనమాట. ఎందుకంటే మనం ఓకే. ఎప్పుడైతే కొంచెం రియాలిటీకి దగ్గరగా చేస్తామో, సో, డెఫినెట్‌లీ ప్రేక్షకులు కూడా దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. సో, అప్పుడేంటంటే మనం మొత్తం కంట్రీ వైడ్‌గా చేసాం సార్. ఈసారి మోర్ సౌత్ ఇండియా ఫోకస్‌గా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈసారి సౌత్ ఇండియా మీద బాగా టార్గెట్ చేస్తున్నారు. అండ్ మనం ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూలు కూడా చూస్తే, ఎందుకో మరి తెలుగులో ఇంటర్వ్యూలు ఇవ్వల ఎవరికీ. కానీ తమిళ్‌లో ఒక టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో గూడా ఆయన ఆంగికం ఎలా ఉందనుకున్నారు? చక్కగా పంచె కట్టుకొని, పైన వైట్ షర్ట్ ఏసుకొని, వైట్ పై పంచేసుకొని, ఒక నిజంగా ఒక తమిళనాడు అయ్యర్లు, అయ్యంగార్లు గనక వచ్చినట్టు ఆ అటైర్‌లో వచ్చాడనమాట. వచ్చి యాస్ యూజువల్ 2, 3 తమిళ్ మాటలు మాట్లాడి, సో, మేము తమిళ్ వాళ్ళని, తమిళ్ కల్చర్‌ని మేము బాగా అభినందిస్తాము, అప్రిషియేట్ చేస్తాము. సో, మేము తమిళనాడులో ఈసారి చొచ్చుకుపోదాం అన్నట్టు చెప్తున్నారనమాట. అలాగే మొన్న మనం ప్రశాంత్ కిషోర్‌ని కూడా చూసాం. ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు, తమిళనాడులో ఈసారి బీజేపీ డబుల్ డిజిట్ నంబర్ ఓట్ షేర్ తెచ్చుకుంటుంది అని. అలాగే తెలంగాణలో కూడా నంబర్ 1, నంబర్ 2 పొజిషన్‌లో బీజేపీ ఉంటుందన్నారు. అలాగే మనం ఆంధ్రాలో చూస్తా ఉన్నాం, కర్ణాటకలో చూస్తా ఉన్నాం, కేరళలో. సో, ఇయన్నీ చూస్తా ఉంటాం. అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, లేకపోతే మోడీ ప్రయత్నాలు, బీజేపీ ప్రయత్నాలను బట్టి చూస్తే మాత్రం, ఈసారి సౌత్ ఇండియాలో బీజేపీ గట్టిగానే పాగా ఏయబోతుందేమో అనిపిస్తుంది. మీరేమంటారు సార్? ఆ మధ్య నేను 'ప్రకాష్ రాజ్' గారిది ఒక ఇంటర్వ్యూ చూసాను సార్. హుహు. సినిమా యాక్టర్ 'ప్రకాష్ రాజ్' గారు. అవును. హూ ఈస్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా అని అడిగింది యాంకర్. ప్రెజెంటర్ హ్మ్. అడిగితే ఆయన ఆలోచిస్తుంటే అదే నన్ అదర్ దెన్ ఇండస్ట్రీ అని అంటే వెంటనే నరేంద్ర మోడీ అని చెప్పాడు ఆయన. హ్మ్. అంటే ఇండియాలో ఆయనకి బెస్ట్ యాక్టర్ నరేంద్ర మోడీ. మోడీ అంటే ఒంటికాల మీద ఎళ్ళే వ్యక్తుల్లో ప్రకాష్ రాజ్ గారు ఒకళ్ళు. అవును. ఆ! అవును. అని హ్మ్. ఓ మాట అన్నాడు. హి హాస్ ఎ హ్మ్. కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్, హి హాస్ ఎ కెమెరా డిపార్ట్‌మెంట్, హి ఈస్ ఎ మేకప్ డిపార్ట్‌మెంట్, హి హాస్ హ్మ్. స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్. ఈయనకి చాలా డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. అందువల్ల ఆయన బెస్ట్ యాక్టర్ అని చెప్పేసి అన్నాడు. హ్మ్. అట్లాగా ఆయనకి కాస్ట్యూమ్ అనేది ఒక గొప్ప డిపార్ట్‌మెంట్ ఉంది హ్మ్. మోడీ గారు. అందువల్ల తమిళనాడు ఎళ్ళినప్పుడు తమిళనాడు గెటప్ ఏస్తారు. ఇన్ని గెటప్‌లు ఏసిన ప్రధానమంత్రి మనం ఇప్పటివరకు చూడలేదు ప్రపంచంలో. ఏ దేశ అధ్యక్షుడు కూడా ఇన్ని గెటప్‌లు ఏసుండరు. అన్ని రకాల డ్రెస్సులు ఈయనేసాడు. ఓకే. ఒక ప్రధానిగా ప్రౌడ్‌గా ఫీల్ అవుదాం. మంచి డ్రెస్సులు మారుస్తున్నాడని. అలాగే తమిళనాడు ఎళ్ళినప్పుడు ఆ ఆంగికం అన్నీ అయి చేయడం ఓకే. మోడీ గారు ఎక్కడికెళ్ళినా అలా చేస్తూ ఉంటారు. అది సహజ సిద్ధమైనటువంటి గెటప్పు. అంటే ఎక్కడికెళ్తే అక్కడ గెటప్ వేయడం. వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయడం. చేస్తుంది. ఇంకా తమిళనాడులో ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటే సార్, తమిళనాడు ఎక్కువ మంది హిందువులు ఉన్నటువంటి రాష్ట్రం. అట్ ద సేమ్ టైమ్ దాన్ని టెంపుల్ స్టేట్ అంటాం. ఎక్కువ అవును. టెంపుల్స్ ఉన్నటువంటి స్టేట్ అది ఇండియాలో. అవును. ఎక్కువ ఆ! దేవాలయాలు కలిగినటువంటి రాష్ట్రం తమిళనాడు. కానీ తమిళనాడులో ఒక సీటు కూడా లేదు అహా! వీళ్ళకి. మోడీ గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను ఒక రామాలయం కడితేనే నార్త్ ఇండియా అంతా నన్ను నెత్తి మీద పెట్టుకుంటున్నారు. తమిళనాడులో బోలెడన్ని రామాలయాలున్నాయి. తమిళనాడులో ఉన్నన్ని రామాలయాలు ఇండియా మొత్తం కూడా లేవు. సో, డెఫినిట్‌గా ఈళ్ళు నాకు కంపల్సరీ ఈసారి 100% మెజారిటీ ఇస్తారని ఆయన కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టున్నాడు మరి. ఏం లేదు సార్. అక్కడ తమిళనాడులో రాజకీయాలని, మతాన్ని వేరుగా చూస్తున్నారు ఇప్పటి వరకు. మొదటి హ్మ్. నుంచి కూడా. రాజకీయాలు వేరు, మతం వేరు. హ్మ్. అందువల్లే ఒక నాస్తికుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడిప్పుడు. హ్మ్. అంతమంది భక్తులున్నందుకు గాను, అంతమంది హిందువులున్నందుకు గాను, నాస్తికుడు ముఖ్యమంత్రి ఎలాగవుతాడు సార్? హ్మ్. అక్కడ రాజకీయాలని, మతాన్ని వేరుగా చూస్తున్నారు. అక్కడ రాజకీయాల్లో మతాన్ని పెట్టడానికి ఇప్పుడు మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా అక్కడ కొంతమంది ఇక్కడ మన తెలంగాణ గవర్నర్ తమిళిసైని తీసుకెళ్ళి అక్కడ పోటీ చేస్తున్నారు. తర్వాత అక్కడ అన్నామలై అని పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ. ఆయన ఒక హ్మ్. ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన్ని బీజేపీలో చేర్చుకొని బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా తిప్పుతూ ఉన్నారు. కనీసం అక్కడ ఒక 2, 3 సీట్లు కొట్టాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీట్లయితే రావు. ఓట్స్ కూడా గతం కంటే గొప్పగా రావచ్చేమో గానీ, అక్కడ లోకల్‌గా ఉండే ఫీలింగ్స్ ఎక్కువ సార్. అక్కడ కాంగ్రెస్‌ని అడుగు పెట్టనివ్వలేదు ఇన్ని సంవత్సరాల పాటు. బీజేపీని అడుగు పెట్టనిస్తారనేది ఒక క్వెషన్ మార్క్. అయితే బీజేపీ వాళ్ళు ఏదైనా చేస్తారు సార్. వాళ్ళు స్ట్రాటజీస్ చేయడంలో బీజేపీ వాళ్ళు ఎంత అడ్డంగానే వెళ్తారు, ఎంత స్ట్రెయిట్ గానే వెళ్తారు, ఎంత స్ట్రాంగ్ గానే వెళ్తారు. ఎట్లాగైనా సామధాన దండోపాయాల ద్వారా ఎట్లాగైనా వెళ్తారు. నాకైతే ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ దృష్ట్యా మళ్ళీ అక్కడ ఏడు గొడవలు జరుగుతాయని ఒక అభిప్రాయం అయితే కనిపిస్తోంది. సో ఏదోటి తమ్మిన విమ్మం చేసి తెలంగాణలో తమిళనాడులో ఒక మంచి సీట్లు సంపాదించాలి. మంచి ఓట్ షేర్ సాధించాలని బీజేపీ ట్రై చేస్తుంది. కానీ తమిళనాడులో
అక్కడ ఏఐడిఎంకే వీక్ గా ఉంది కాబట్టి కొంత ఓట్ షేరు బీజేపీకి వెళ్ళే ఛాన్స్ ఉంది సార్. ఏఐడిఎంకే కానీ స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే జయలలిత లాంటి లీడర్ లేరు కాబట్టి అక్కడ ఎంజీఆర్ తర్వాత జయలలిత వచ్చింది, జయలలిత తర్వాత ఇంకో లీడర్ లేదు కాబట్టి అక్కడ కొంత ఓటు డిఎంకేని వ్యతిరేకించే ఓటు ఎటు వెళ్ళాలో తెలియక బీజేపీకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి వాక్యూమ్ ని వాళ్ళు వాడుకుందామని చూస్తున్నారు బీజేపీ వాళ్ళు. అంటే అక్కడ రెండు పార్టీలు డిఎంకే ఏఐడిఎంకే ఆల్రెడీ అన్నా ద్రవిడ మున్నెట్ర కజకం అంటే స్టాలిన్ పార్టీని జయలలిత పార్టీ కొట్టుకుంటూ ఉండే. ఇప్పుడు అక్కడ జయలలిత చనిపోయిన తర్వాత అక్కడ ఫిల్ అవ్వలేదు ఆ ఏఐడిఎంకేలో. ఇప్పుడు మళ్ళీ విజయ్ పార్టీ పెట్టాడు. మళ్ళీ విజయ్ పార్టీ పెట్టి 2026లో ఎన్నికల్లో పోటీ చేసే వరకు కూడా అక్కడ రెండొక పార్టీ యొక్క వాక్యూమ్ ఖాళీగా ఉంది. ఆ వాక్యూమ్ ని వాడుకోవడానికే బీజేపీ ఇప్పుడు గట్టిగా 24 ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ట్రై చేస్తాం. కానీ ఏదైనా సరే 26 వరకునే, మళ్ళీ 26 రాష్ట్ర ఎన్నికలు రెండు పార్టీల మధ్య జరుగుతుంది. ఆ రెండు పార్టీలు విజయ్కి చెందిన పార్టీ, డిఎంకే పార్టీ, స్టాలిన్ చెందిన పార్టీ. సో బీజేపీ ఇప్పుడు ఏదైనా సరే ఒక ట్రైల్ వేస్తుంది, మొత్తం సౌత్ లో ఏదో బాగా వేద్దామని. ఎందుకంటే నార్త్ లో వాళ్ళకి ఎదురు లేకుండా ఉంది, సౌత్ లో అసలు అవకాశమే లేదు. అన్ని రాష్ట్రాల్లో తుడిచిపెట్టేశారు బయటికి. ఏ రాష్ట్రంలో కూడా బీజేపీకి అవకాశం లేదు, బీజేపీ అధికారంలో లేదు. ఏదో ఒక పట్టు సాధిద్దాం. ఎందుకంటే ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ దీనివల్ల. ఎలాంటి ఇబ్బందులు అంటే సౌత్ ఇండియాకి తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఒక అభిప్రాయం ఆల్రెడీ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరిలోనూ వచ్చింది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళలో ఉంది, చదువుకోని వాళ్ళలో కూడా వెళ్తూ ఉంది. అందుకే బీజేపీ మంత్రి అక్కడ స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ అన్నాడు 28 పైస్ పిఎం అన్నాడు, 28 పైసలు ఎంపీ ప్రధానమంత్రి అన్నాడు. సో మన సౌత్ ఇండియా నుంచి వెళ్తున్నటువంటి షేర్ లో సగం కూడా మన సౌత్ ఇండియా రాష్ట్రాలకు ఇవ్వట్లేదు. డబ్బంతా పట్టుకెళ్ళి నార్త్ లో వాళ్ళ అధికారంలో బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాలకు మాత్రమే పంచుతూ ఉన్నారు. మన సౌత్ ఇండియా డబ్బంతా పట్టుకెళ్ళి ఉత్తరప్రదేశ్ కి, గుజరాత్ కి, వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. అందువల్ల సౌత్ కి నార్త్ మీద ఎప్పుడు వ్యతిరేకత ఉంది. రెండోది మనకు తెలియని విషయం ఏంటంటే సార్, నార్త్ లో మన సెకండ్ గ్రేడ్ పీపుల్ లో చూస్తారు. మనం మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు, తెలుసు కదండి. నార్త్ లో ఢిల్లీ కానీ పోయినా, ముంబై పోయినా ఈ సౌత్ ఇండియా వాళ్ళందరినీ కూడా సెకండ్ గ్రేడ్ పీపుల్ లో చూస్తారు. ఇప్పుడు ఆ గ్యాప్ వస్తుంది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా మధ్య. ఖచ్చితంగా ఆర్థిక ఫలాలు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ స్టాలిన్ మాట్లాడుతున్నాడు, కేరళలో విజయన్ మాట్లాడుతున్నాడు, తెలంగాణలో రేవంత్ మాట్లాడుతున్నాడు, కర్ణాటకలో వాళ్ళు మాట్లాడుతున్నారు. 2019లో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు, మా సౌత్ ఇండియన్ మాకు ఇచ్చేసేయండి. మళ్ళా ఇప్పుడేమో ఆయన వందే మాత్రం అంటాడు, అనుకుంటే వేరే విషయం. అవును. సో అదే పార్టీతో ఉన్నాడు కాబట్టి ఇంక మాట్లాడలేదు. సో అందువల్ల సౌత్ ఇండియాలో ఇలాగ అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఏదో విధంగా ఒక 4-5 సీట్లను తెచ్చుకుందాం తమిళనాడులో. అలాగే ఇంకా ఆంధ్ర ఎలాగ ఫుల్ సపోర్ట్, ఆంధ్రాలో కూడా 2-3 సీట్లు తెచ్చుకుందాం. తెలంగాణలో 4 సీట్లు వస్తాయి, కర్ణాటకలో పర్వాలేదు. కొంచెం ఎక్కువ సీట్లు, మేజర్ ఓట్లు తెచ్చుకుని మేజర్ సీట్లు తెచ్చుకోగలిగితే సౌత్ ఇండియాలో కూడా మనం అంబానీ, అదానీలకు సపోర్ట్ గా మొత్తం ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు. కృష్ణపట్నం పోర్టు అన్ని కూడా అదానీకి ఇచ్చేశారు. సో ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే 2 పోర్టులు మించి దేశంలో ఏ 2 పోర్టులు మించి ఒక కంపెనీకి ఇవ్వకూడదండి. ఇది రూల్. కానీ ఇప్పటికే 6 పోర్టులు 6 పోర్టులు అదానికి ఇచ్చారు, ఇంకా ఇవ్వబోతున్నారు. దీనివల్ల మన రవాణా వ్యవస్థని వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు శాసించే స్థాయికి వెళ్తాయి. ఆ రూల్ అందుకే పెట్టారు. ఇప్పుడు సౌత్ లో కూడా బాగా వేస్తే ఇంకా మరికొంత అవకాశం ఉంటుంది. సో అందుకే బీజేపీ గట్టిగా ట్రై చేస్తుంది. చూద్దాం సార్, ఎందుకంటే మనకి సౌత్ లో మాత్రం కంపల్సరీ బీజేపీ పట్ల ఒక అంటరాని పార్టీగానే చూస్తా ఉన్నాం ఇప్పటికి కూడా, ఎస్పెషల్లీ తమిళనాడులో. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే తమిళనాడులో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ఆ వ్యాక్యూమ్ని పట్టుకుందామని చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే తమిళనాడు వాళ్ళు రాజకీయాలని చాలా డిఫరెంట్ యాంగిల్లో చూస్తారు. ఎందుకంటే మనం పోయినసారి కూడా చూసాం, కమల్ హాసన్ అంత కష్టపడి అంత సాధించినా సరే కమల్ హాసన్ గెలవలేకపోయారు. సో డెఫినెట్ గా తమిళనాడు వాళ్ళు ఏంటంటే మాత్రం రాజకీయాల్ని మీరు అన్నట్టు మతాలని చాలా డిఫరెంట్ గా చూస్తారు కాబట్టి బీజేపీకి అసలు ఎంత ఛాన్స్ ఉన్నదని ఒకటి తెలిసిపోతుంది. కాకపోతే ఏంటంటే తమిళనాడులో కనుక వాళ్ళు పాగా వేస్తే అదే దాన్ని పట్టుకొని మొత్తం కంప్లీట్ సౌత్ ఇండియాలో పాగేద్దామని చూస్తారనమాట. ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటకలో వాళ్ళకి అట్లీస్ట్ అంతకుముందు గెలిచారు, ఓడిపోయారు, ఇదంతా ఉంది. కానీ అలాగే తెలంగాణలో కూడా ఇప్పుడు కేసీఆర్ లేని పొలిటికల్ వ్యాక్యూమ్ ని వాళ్ళు అందిపుచ్చుకుందామని చూస్తున్నారు. సో ఇప్పుడు ఎలా సార్ ఇప్పుడు తెలంగాణలో
బీజేపీ అధికారంలోకి రావడం, ఆంధ్రలో అధికారంలోకి రావడం అనేది అసంభవం సార్. హుహు. కానీ తెలంగాణలో అంటే సిగ్నిఫికెంట్ ఓట్స్ వచ్చినాయి గదండీ! అంటే మొన్న గూడా ఆళ్ళకి 10 ఎమ్మెల్యేల దాకా వచ్చారు. అలాగే మనకి అంతకుముందు గూడా ఎంపీలు గూడా బానే వచ్చారు గదా! వాళ్ళకి. అంటే పొత్తులో సాధ్యమవుతుంది సార్. హ్మ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులో సాధ్యమవుద్ది. ప్రభుత్వంలో ఉన్నాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అహా! చంద్రబాబు నాయుడు నేననేది గారు తెలంగాణలో పొత్తేం పెట్టుకోలేదు కదా! ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా సరే, మొన్న 2023 ఎలక్షన్స్‌లో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు బానే వచ్చినాయి గదా! అనుకున్న సార్ దానికన్నా ఎక్కువే వచ్చినాయి గదా! థర్డ్ ప్లేస్‌లోనే ఉంది సార్ బీజేపీ ఇంకాను. హ్మ్. హ్మ్. అంటే థర్డ్ ఇప్పుడు ప్లేస్‌లోనే ఉంది. కేసీఆర్‌ని నెక్స్ట్ అణి కేసీఆర్‌ని 2029లో తొక్కేసి కూడా హ్మ్. 29లో కూడా బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ అంతే. హ్మ్. బీజేపీ తెలంగాణలో ఇంకా రావాలంటే ఇంకో 10 ఏళ్ళు పట్టుద్ది సార్. అవునా? ఆ! ఇంకో 10 సంవత్సరాలు ఈజీగా పట్టుద్ది. హ్మ్. తమిళనాడులో కనీసం ఓట్ షేర్ కావాలంటే ఇంకో 10 ఏళ్ళు పట్టుద్ది. హ్మ్. ఈ లోపల రాజు ఎవరో, మంత్రి ఎవరు. దేశంలోనే అధికారం మారిందనుకోండి, అది కూడా మాయమైపోద్ది. అంతేగా. ఒక్కసారి అధికారం ఆ! పోతే ఆ! ఆ! అంతే. ఈ అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ అంటే ఈసారి కూడా బీజేపీ అనుకూలంగా వాతావరణం ఉందని అన్ని సర్వేలు చెప్తున్నప్పటికీ, ఏదైనా అటు ఇటు అయ్యి కాంగ్రెస్ పార్టీ గాని వస్తే, కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీలా లేదు సార్ ఇప్పుడు. హ్మ్. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 2.0 అంటున్నారు వాళ్ళు. హ్మ్. వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే బీజేపీ వాళ్ళేమో 2.0 అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ డెసిషన్స్ ఇప్పుడు చాలా విగరస్ గా ఉన్నాయి. చాలా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయి సార్. హ్మ్. లేదంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుండేవాడు కాదు కదా! అవును. హ్మ్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటేనే ఖచ్చితంగా అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి సార్. యాహ్! హ్మ్. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గాని సెంట్రల్‌లో గాని అధికారంలోకి వస్తే బీజేపీలో ఉన్నటువంటి కొద్ది అవకాశాలు కూడా ఈ సౌత్‌లో ఉన్న కొద్ది హ్మ్. అవకాశాలు బీజేపీకి మొత్తం పోతాయి సార్. అవును. మళ్ళీ బీజేపీ వచ్చిందనుకోండి సెంట్రల్‌లో అప్పుడు కొంచెం స్ట్రాంగ్ పెరిగేసారు. అవ్వచ్చు. యాహ్! చూద్దాం సార్. ఎందుకంటే అది సార్. ఒకేళ సెంట్రల్‌లో గనక బీజేపీ గవర్నమెంట్ రాకపోతే, బీజేపీ గనక పడిపోతే, బీజేపీ పని గూడా ఇంకో కేసీఆర్ బీఆర్ఎస్ లాగా అవుద్దనమాట. ఎందుకంటే ప్రతి పార్టీ నుంచి కూడా నాయకులను తెచ్చుకొని పెట్టుకున్నారు. సో, అందరూ గూడా అవును. ఇప్పుడైతే విసిగి వేసారిపోయారనమాట. సో, ఎప్పుడెప్పుడు అవునండి. బయటికెళ్ళిపోవాలనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. చూద్దాం మరి దేవుడు ఆళ్ళకి ఎప్పుడు అవకాశం ఇస్తాడో. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్.